రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఓ హిట్ ఆల్బమ్ ఇస్తే అతన్నే రిపీట్ చేస్తుంటారు హీరో అండ్ ఫిల్మ్ మేకర్స్. కానీ ధనుష్ మాత్రం 14 ఏళ్లుగా ప్రకటన పక్కన పెట్టేశాడు. ఫస్ట్ టైం ఆర్య రీమేక్ కుట్టి కోసం వర్క్ చేశారు ఈ ఇద్దరు. 2010లో వచ్చిన ఈ రీమేక్ ఇంచుమించు ఆర్య సాంగ్స్ ఇచ్చేయడంతో పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు దేవికి. బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుని ధనుష్ ఖాతాలో మంచి ఆల్బమ్ గా మిగిలింది. ఇక ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ వెంగుకి ఛాన్స్ ఇచ్చాడు ధనుష్. సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్, రాజ్ కిరణ్, ప్రకాష్ రాజ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్లలో చేశారు. కానీ ఈ సినిమా పాటలు పరంగా ఓకే కానీ సినిమా మాత్రం ఊహించినంత టాక్ తెచ్చుకోలేకపోయింది. ఆ టైంలో ధనుష్కు దేవిశ్రీ మధ్య ఏదో జరిగినట్టు గోసిప్స్ కూడా వినిపించాయి. కారణాలు ఏవైనా సరే అప్పటి నుండి ఇప్పటి వరకు ధనుష్ అండ్ రాక్ స్టార్ కలిసి వర్క్ చేయలేదు. 14 ఏళ్లు అంటే రాముడు వనవాసం చేసినంత కాలమైందని వీరి కాంబోలో సినిమా వచ్చి కాగా మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరిని కలిపాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్లా. ధనుష్ శేఖర్ కమ్లా కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేరాకి దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. జూన్ 20న థియేటర్స్లోకి రాబోతుంది కుబేరా. 14 ఇయర్స్ తర్వాత కొలాబరేట్ అయిన ఈ కాంబోలో ఇప్పుడు ఎటువంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.